హై మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ వారిని కూడా చక్కగా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయం సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. ఇప్పటికి 18 డేస్ అయిపోయింది. డే 18 నేను పూర్తి చేసుకొని ఈ రోజు డే 19 లోకి వచ్చాము. ఎంతో చక్కగా మనము సీతాయనం అనే బుక్ ద్వారా సీతామాత యొక్క అనుభూతులు, ఆమె తెలుసుకున్న జ్ఞానం, ఆ జీవన శైలి అవంతా కూడా చక్కగా ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు కూడా చక్కగా మనకి లలితా మేడం గారు ఖమ్మం నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి చక్కటి అమూల్యమైన ఆ జ్ఞానాన్ని సవివరంగా అందజేస్తూ ఉన్నారు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మన అందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేస్తూ, అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి టీం మొత్తానికి కూడా అలాగే అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎవరైతే యూట్యూబ్ లో కానీ లైవ్ లో కానీ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనము ప్రతిరోజులాగే ఇంకా ఆలస్యం చేయకుండా సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం రోజులాగే కొత్త వాళ్ళ కోసం ఇంట్రడక్షన్ చెప్తాము. ఈ బుక్ గురించి ఏంటంటే డీనా మెరియం అనే ఒక ఆవిడ ఫారినర్ అనమాట. ఆవిడ ఎన్నో ఆధ్యాత్మిక సంఘాలకు అధ్యక్షురాలు, అలాగే మెడిటేటరు. మరి ఒకసారి ఆమె మెడిటేషన్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట రామాలయంలో ధ్యానం చేస్తున్నప్పుడు సీతమ్మ వారి విగ్రహం నుంచి వెలుగులాగా రావడం, ఆవిడ తన గత జన్మ త్రేతాయుగంలో నాడు అప్పటి జన్మలోకి వెళ్ళిపోవడము, అక్కడ సీతాదేవి దగ్గర పరిచారకుగా తను చూసుకోవటము, అక్కడ మీనాక్షిగా వాళ్ళ తాతలు తర్వాత తరతరాలుగా అక్కడ జనక మహారాజు కొలువులో పరిచారకులా ఉండడం, అదంతా కూడా సీతాదేవి ద్వారా ఈవిడ అందుకున్న జ్ఞానాన్ని అన్టోల్డ్ ఆఫ్ సీత అని బుక్ లాగా మనకి అందించడం జరిగింది. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతగా. అయితే ఎవరికి తెలియని సీత కథ అన్నమాట, ఎవరికి ఎక్కడ చెప్పబడని సీత కథ. అయితే దాన్ని మన ప్రతిసారి ఉయ్యూరు సొనలత మేడం గారితో తెలుగులోకి అనువదించి మనకు అందించడం జరిగింది. ఇప్పుడు ఆ సీతాదేవి నుంచి ఆవిడ జ్ఞానం అందుకున్నదంతా టెలిపతి ద్వారా అందుకున్నదంతా ఆటో రైటింగ్ ద్వారా మనకి ఆవిడ ఇంగ్లీష్లో అందించింది. దాన్ని తెలుగులో మన ముందుకి ప్రతిసారి తీసుకొచ్చారనమాట. అయితే నిన్న సమావేశంలో వనంలో సమావేశం అయినప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ సిద్ధమవుతారనమాట. రాముడు సీత తనని సౌమాను కూడా తనతో పాటు తీసుకెళ్ళడానికి సిద్ధమవుతారనమాట. లక్ష్మణుడు అయితే బాగుంటుంది అని అనుకుంటారు. ఈ సమావేశం అయితే అంతా అయిపోయిన తర్వాత తను కూడా వెళ్తుంది. అంటే నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు నాతో విడిగా ఉండలేవని సోమాతో చెప్తుంది అనమాట. అయితే మాతకును తనకి ఒక నూతన అధ్యాయం మొదలైందని సోమ అనుకుంటూ కాసేపు చెప్పడం ఆపుతుంది అనమాట. ఈ రోజు ఏంటంటే వన జీవితం, వనంలో సీతాదేవి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ రోజు తెలుసుకుందాం. సోమ చెప్పడం ఆపి మా కోసం ఒక పానీయం తెస్తుందంట. వాళ్ళందరి కోసం కాసేపు చెప్పడం ఆపి ఒక పానీయాన్ని తీసుకొస్తుందంట. తాగిన తర్వాత ఆమె కొనసాగించింది, అంటే చెప్పడం మొదలు పెట్టింది అనమాట. ఏంటంటే మేము అడవికి రాగానే మా వద్దకు మొదటగా వచ్చింది శాంత. ఆవిడ ఎవరంటే రాముని అక్క. వీళ్ళు వనవాసానికి వచ్చేసారు, వనంలోకి అడవిలో ఉండడానికి వచ్చేసారు సీతాదేవి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు. అయితే ఫస్ట్ గా వాళ్ళ కుటీరంలో ఉండగా వచ్చింది ఎవరంటే శాంత అంట. ఆవిడ రాముని యొక్క అక్క. అయితే సీతాదేవి మా కుటీరం వైపు కుటీరపు తలుపు దగ్గర నిలబడి ఉండగా ఒకరోజు ముని దుస్తులు ధరించిన ఒక స్త్రీ అటుగా వచ్చినట్లుగా కనపడిందంట. అయితే సీతాదేవి ముఖంపై నవ్వు విరుస్తూ ఉండగా ఆమె నమస్కరిస్తూ ఎదురు వెళ్ళిందంట. మాత తమ పెళ్లి అయిన తర్వాత శాంతను ఒక్కసారే కలిసిందంట. సీతాదేవి పెళ్లి అయిన తర్వాత ఆ శాంతను, అంటే ఈవిడ ఆడపడుచు అవుతుంది అనమాట, రాముని అక్క అనమాట. ఆవిడ పెళ్ళయ్యాక ఒక్కసారే కలిసిందంట. రాముడు అతని సోదరులు పుట్టక ముందే మహారాణి కౌసల్య ఒక కుమార్తె ఉందన్నమాట. రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ పుట్టక ముందే మహారాణి కౌసల్యకి ఒక కుమార్తె ఉండేది. ఆమె శాంత అనమాట. శాంతకు జన్మనిచ్చిందంట, ఒక కుమార్తెకు. రాముడు అతని సోదరులు పుట్టక ముందే మహారాణి కౌసల్య ఒక కుమార్తె శాంతకు జన్మనిచ్చింది. ఆమెకు ఋష్యశృంగ మహర్షితో వివాహం జరిగినా కూడా అది ఆమెకు ఆసక్తి లేక రాజమందిరం వదిలి ముని జీవితం గడపడానికి వెళ్ళిపోతుందంట శాంత. అయోధ్యకు దూరంగా ఉండడంతో ఆమె చాలా అరుదుగా, ఎప్పుడన్నా అంటే అరుదుగా అంటే ఎప్పుడన్నా ఒకసారి కుటుంబం వద్దకు వచ్చేదట.
ఆమె గురించి చాలా తక్కువగా మాట్లాడుకునేవారట అందరూ. వాళ్ళు తల్లి కౌసల్య తప్ప, వాళ్ళ తల్లి కౌసల్య తప్ప వారందరూ దాదాపు ఆమెను మర్చిపోయారట. తల్లి బిడ్డను మరవలేదు కదా, తల్లి మాత్రం ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండేదట. రాముని యవ్వనంలో శాంతయే అతనికి ఆదర్శమట. వాళ్ళ అక్కైన రామునికి శాంతయే ఆదర్శమట బాల్యంలో. అతని చిన్నతనంలో ఆమె అనేక సార్లు అతని కలల్లోకి వచ్చేదట. అందుకే చిన్నప్పటి నుంచి ఆమెతో రామునికి బంధం ఏర్పడిందంట. అయితే శ్రీరాముడు మాత వనవాసం నుంచి తిరిగి వచ్చారని విన్నప్పుడు శాంత వాళ్ళని కలుసుకోవాలి అనుకుందంట, కానీ ఆలస్యం అయిపోయిందంట. మాత మళ్ళీ వనవాసంలోకి వచ్చింది అని వినగానే ఏం జరిగిందా అని గబగబా వచ్చిందంట. అయితే మాతను కౌగిలించుకొని కోపంగా వదిలేసిందంట. ఒకసారి అట్లా చేసుకొని కోపంతో వదిలేస్తుందంట. సీత, ఇప్పుడు ఈ పరిస్థితిలో నువ్వు రాజమండ్రిలో లేకుండా ఎక్కడున్నావు? ఇక్కడున్నావేంటి? రాజమండ్రిలో లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో అంటే నిండు గర్భిణి కదా అని కోపడుతుంది అనమాట. అయితే సీతాదేవి శాంతంగా ఏం చెప్తుందంటే, రా శాంత, కూర్చో, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు, ముందు ఏమైనా కొంచెం తిను, తర్వాత మాట్లాడుకుందాం అని మాత శాంతంగా బదిలిస్తున్నాను. మాట బలవంతం చేయడంతో శాంత కుటీరంలో ప్రవేశించి ఆహారం స్వీకరిస్తుంది. భోజనం పూర్తి అయిన తర్వాత మాత ఆమె చేతులు పట్టుకొని గంభీరమైన స్వరంతో, నేను నీ గతాన్ని, ఇప్పటి పరిస్థితికి కారణమైన దాన్ని చూపిస్తాను. నేను ఏం చేస్తానంటే నీ గతాన్ని, ఇప్పటికి కారణమైన పరిస్థితిని నీకు చూపిస్తాను అని వాళ్ళిద్దరూ ధ్యానంలోకి వెళ్ళారట. తర్వాత తాను శాంతకు భృగు మహర్షి నారాయణ్ణి శపించటము, ఆ తర్వాత జరిగింది అదంతా చూపిస్తుందంట సీతాదేవి. ధ్యానంలో కూర్చున్నారు ఇద్దరు, ఆ ధ్యానంలోనే ఇదంతా పరస్పరం చూపిస్తుంది అనమాట సీతాదేవి శాంతకి. అయితే వారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. మహర్షి నారాయణని చెప్పించడం ఇదంతా కూడా ఆ తర్వాత జరిగిందంతా చూపించాను అని చెప్తుంది. ఎవరు? సీతాదేవి చెప్తుంది సోమకి అన్నమాట. అదంతా చూసిన శాంత కళ్ళలో నీళ్లు తిరిగి నిదానంగా, అయితే నువ్వు కూడా శాపాన్ని అంగీకరించావు అన్నమాట అంటుంది. సీత, నీవు నీ భర్తని ముని జీవితాన్ని అంగీకరించి మందిరంలో సుఖాలన్నీ వదిలిపోలేదా? అయితే నేను ఇక్కడ ఉండడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. కాలక్రమంలో అవి వెల్లడి అవుతాయి. నా పిల్లలు కూడా నాలాగే అరణ్యాల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ మందిరంలోని కట్టుబాట్లకు దూరంగా పెరుగుతారు. నేను వారికి బాల్యంలో ఇవ్వదలిచిన శిక్షణను ఇద్దామనుకుంటున్నాను. అది అయోధ్యలో సాధ్యపడదని నేను కోరుకుంటున్నాను. నీకు తెలుసు అది అయోధ్యలో సాధ్యపడదని నీకు తెలుసు. అయితే నేను వారు వినయము, సేవ, ప్రకృతి పట్ల ప్రేమ నేర్చుకోవాలని కోరుకుంటున్నా. వారి స్థానం, అధికారుల గురించి తెలుసుకోవటానికి చాలా సమయం పడుతుంది. ప్రపంచం నీ త్యాగం ద్వారా ఎంతో ప్రయోజనం అంటే సీతాదేవి శాంతకి ఇదంతా చెప్పగానే శాంత ఏమంటుందంటే, ప్రపంచం నీ త్యాగం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతుంది సీత. అయితే అయోధ్యలో స్త్రీలకు గౌరవం లేకపోవటం మాత్రం నాకు విచారం కలిగిస్తుంది అంటుందన్నమాట. అయితే సీతాదేవి వెంటనే ఆమె నోరు మూసి అలా అనకు అంటుందంట. తర్వాత మృదువైన స్వరంతో, రాముడు అత్యధికంగా గౌరవించేది నిన్నే. మా సుదీర్ఘ ప్రయాణంలో ఆయన తన సోదరుల గురించి తరచుగా ఎంతో ప్రేమగాను సున్నితంగాను మాట్లాడినా, నీ మాట వచ్చేసరికి ఆయన స్వరం చెప్పే విధానం మారిపోయేది. మా 14 సంవత్సరాల వనవాసంలో ముని జీవితం గడపడానికి నువ్వే సిద్ధం చేసావని ఆయన చెప్పేవారు. ఇదంతా కూడా రాముడు వనవాసంలో ఉండగా వాళ్ళ అక్క గురించి పదే పదే చెప్తూ ఉండేవారని సీతాదేవి ఆమెకు చెప్తుందన్నమాట, గుర్తు చేస్తుంది అదంతా. నీ కృషి ద్వారానే ఇది సాధ్యమైనది. ఎందుకంటే ఎక్కువ కళల్లో కలుసుకునేవాళ్ళు రాముడు, ఈ శాంత అన్నమాట. అయితే మా క్లిష్ట యాత్రలో ఆయన నిన్ను తరచుగా తలుచుకునేవారు. ఒక స్త్రీ ఎలా ఉండగలదో దానికి ఆదర్శాన్ని వినువు. ఆయన నాతో నిన్ను గుర్తుకు తెస్తున్నాను అన్నారు అని సీతాదేవి అంటుందన్నమాట. మృదువైన నవ్వుతో మాత శాంత వైపు తిరిగి, నేను మీరు నాకు ఇచ్చిన అభినందనలు ఇంతకంటే గొప్పది లేదని చెప్పాను. అంటే రాముడు అలా చెప్పగానే ఇంతకంటే గొప్పది ఏమీ లేదు మిమ్మల్ని అభినందించడానికి అని చెప్పి రాముడు వారితో చెప్పానని చెప్తుంది. అయితే ఇప్పుడు శాంత సీత నోటిపై వేలు ఉంచి మృదువుగా, అలా అనవద్దు అంటుందన్నమాట. అయితే సీత శాంత చేతిని తొలగించి తిరిగి చెప్పడం మొదలుపెట్టింది అనమాట. ఆయన ఒకసారి నాతో తాను తన సోదరులు కనిపించే పనిని బయటకు అర్థమయ్యే దానిని చేశామనే. రాముడు ఒకసారి సీతాదేవి అన్నాడంట, నేను నా సోదరులు ఏం చేశామంటే బయట కనిపించే పనిని అర్థమయ్యే దాన్ని చేశాము. అంటే బయటికి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థమయ్యేటట్టుగా బయట పని అంతా నేను నా సోదరులు చేశాము. కానీ నువ్వు నేను
అదృశ్య లోకాలలో అవసరమైన దానిని మౌనంగా గుర్తించబడిన దాన్ని చేశాము. అంటే శాంతాను సీతాదేవి ఏమో బయట ఎవరు గుర్తించదగినది కాకుండా అదృశ్య లోకాల్లో అవసరమైన దాన్ని చేశాము మన ఇద్దరం అని రాముడు అనేవాడంట ఎప్పుడు సీతాదేవితోటి. అయితే అలా అన్నారు. మనం కోరుకునేది ఇదే కదా, ఛాయలలో ఉండి అవసరమైన దానిని చేయటం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. ఏమీ కోరుకోకుండా ప్రపంచానికి మేలు చేకూర్చడం మనం ఎన్నుకున్న మార్గం. అది శాంత దానిని అంగీకరిస్తున్నట్లుగా తల ఊపింది. మనం ఏమీ కోరుకోకుండా ప్రపంచానికి మేలు చేకూర్చడమే కదా మన పని, మనం ఎన్నుకున్న మార్గం అదే కదా అనగానే శాంత దానిని అంగీకరిస్తున్నట్లుగా తల ఊపుతుంది అనమాట. ఆయన చిన్నతనంలో నువ్వు ఆయన కలలోకి వస్తుండడాన్ని బట్టి తనకు ఒక అక్క ఉందని తెలుసుకోగలిగానని ఆయన చెప్పారు. అంటే రాముడు ఆమెను కలుసుకోలేదన్నమాట బాహ్యంగా, కలలో కనిపిస్తూ ఉంటే ఓహో నాకు ఒక అక్క ఉందని తెలుసుకోగలిగాడంట రాముడు, తరచుగా కలలో కనిపిస్తుంటే. శాంత ముఖం పైన విశాలమైన నవ్వు పరుచుకుంది. మేమిద్దరం పరస్పరం కలల్లోకి వచ్చేవాళ్ళం. ఈ చిన్న పిల్లవాడు నా వద్దకు వచ్చి బోధ చేసేవాడు. కలల్లో కలుసుకున్నప్పుడు రాముడు చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు కలల్లోకి వచ్చి కలుసుకునేవారంట. ఏంటంటే రాముడు పుట్టకముందే ఆవిడకి వెళ్ళైపోతుంది, అందుకని ఎక్కువ ఆవిడ వచ్చేది కాదు, వనాల్లోనే ఎక్కువ ఉండేది. రాముడు కలల్లో కలుసుకునేవారు అనమాట. ఈ చిన్న పిల్లవాడు నాకు వచ్చి కలల్లో బోధ చేసేవాడు, అంటే బోధించేవాడు అనమాట అన్ని విషయాలని చెప్తుంది. వ్యక్తిగతంగా మేము అరుదుగా కలుసుకున్నప్పటికీ మా మధ్య గొప్ప ప్రేమ పెంపొందింది. దశరథ మహారాజు చివరి రోజుల్లో మీరు ఆయన పక్కనే ఉన్నారని నాకు తెలుసు, సీతాదేవి అంటుందన్నమాట. దశరథ మహారాజు వీళ్ళు వనవాసానికి వచ్చేసారు కదా, దశరథ మహారాజు చివరి రోజుల్లో అంట ఈ శాంత పక్కనే ఉన్నారని నాకు తెలుసు అని సీతాదేవి అంటుంది. ఆయన కొడుకులందరూ వెళ్ళిపోయినా మీరు వచ్చి ఆయన చేయ పట్టుకొని కూర్చున్నారని తెలుసు. దాని వలన కుటుంబం విడిపోవడం వల్ల ఆయన హృదయంలో ఏర్పడిన బాధను పక్కన పెట్టి ప్రశాంతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. మీరు అక్కడ ఉండబట్టే, మీ కొడుకులు ఎవరు లేకపోయినా పక్కన మీరు ఆయన ఉండబట్టే, ఆయన పక్కన మీరు ఉండబట్టే ఆయన ప్రశాంతంగా దేహాన్ని నిష్క్రమించారు అని చెప్పి ఆ బాధను కూడా వదిలేసి, అదంతా బాధను పక్కన పెట్టేసి, ఎంత బాధ ఉన్నా కూడా కొడుకులు దగ్గరగా లేరనే బాధ ఎంత ఉన్నా కూడా అదంతా పక్కన పెట్టి ఆవిడ పక్కన ఉండబట్టే ప్రశాంతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు మామయ్య గారు అని చెప్పి దశరథ మహారాజు చెప్పి సీతాదేవి చెప్తుందన్నమాట. రాముడు ఈ విషయం నాకు చెప్పి మీరు చేసిన పనికి తాను జీవితాంతం కృతజ్ఞుడనై ఉంటానని చెప్పారు. ఇదంతా సీతాదేవి వనవాసంలో రాముడు చెప్పాడనమాట. చెప్పి తన ఎవరైతే శాంత ఇలా ఉందో దశరథ మహారాజు దగ్గర ఆఖరి టైంలో, దానివల్ల జీవితాంతం కూడా ఎప్పటికీ కృతజ్ఞతడే ఉంటాను అని చెప్పి రాముడు చెప్పారు నాకు అని చెప్తుంది సీతాదేవి. తాను చేయలేకపోయిన పనిని చేసి తండ్రికి చివరి క్షణాలలో ప్రశాంతతను అందించినందుకు ఆయన ఎంతో సంతృప్తి పడ్డారు. అంతేకాక నీవు ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడికి చేరావని తెలుసు శాంత. నీ త్యాగాలు నాకు కానీ రామునికి కానీ తెలియనివి కావు అని సీతాదేవి ఇదంతా చెప్తుంది అనమాట. అయితే ఎంతో ఉద్వేగభరితంగా నీకు ఇదంతా తెలుసా అని అడుగుతుంది శాంత. అప్పుడు మాట అవునని తలూపుతుంది అనమాట. నువ్వు అక్కడ ఉన్నావని తెలియటమే తన తండ్రి మరణం తర్వాత రామునికి ప్రశాంతత చేకూర్చింది. నువ్వు తన తండ్రి పక్కన ఉన్నావని తెలియటమే రామునికి ఎంతో ప్రశాంతత చేకూర్చింది అని చెప్తుంది. నీ మర్యాద, వినయం, నీ ఆధ్యాత్మిక విజయాల గురించి నేను మాట్లాడడం లేదు కానీ శాంత, నేను లంకకు వెళ్ళిన తర్వాత నా జీవితంలోని ఆ దుర్దినాలలో నన్ను ఓదార్చడానికి వచ్చిన అనేక మంది మహిళా ఋషులతో పాటు నిన్ను కూడా నేను చూశాను అని చెప్తుంది. అయితే ఈవిడ శాంత యొక్క ఆధ్యాత్మిక విజయాల గురించి, మర్యాద గురించి, వినయం గురించి, ఇవన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు ఇప్పుడు. కానీ ఏం గుర్తు చేసుకుంటున్నానంటే, నేను ఎందుకు కృతజ్ఞతగా ఉన్నానంటే, నేను లంకకి వెళ్ళిన తర్వాత నా జీవితంలోని ఆ దుర్దినాలలో ఎంతో మంది నన్ను వాదార్చడానికి ఋషువులు వచ్చారు కదా, మహిళా ఋషులు, వాళ్ళందరిలోనూ నువ్వు కూడా ఉన్నావు. నేను నిన్ను చూశాను వాళ్ళతో పాటు అని చెప్తుంది. అంటే అక్కడ ఒకసారి సీతాదేవి చాలా బాధపడుతూ రోధిస్తూ ఉన్నప్పుడు చాలా మంది ఋషులు, మహిళా ఋషులు అందరూ కూడా అక్కడ వస్తారు కదా ఒకసారి, వాళ్ళల్లో ఈ శాంతను కూడా చూస్తుందంట సీతమ్మ వారు. అదే విషయం ఇక్కడ చెప్తుంది. మర్యాద కొద్దీ నీ ముందుకు రాలేదు నేను, అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆడపడుచు కదా ఎంతైనా, మర్యాద కొద్దీ నీకు దగ్గరికి రాలేదు కానీ నేను చూశాను. నీ రాక ద్వారా నా హృదయం ఎంత తేలిక పడిందో నీకు తెలియదు. నీ ద్వారా రాముడు నా వద్దకు వచ్చినట్లు అనిపించేది.
నువ్వు వచ్చావు కదా, నీ ద్వారా రాముడు నా దగ్గరకు వచ్చాడా అనిపించేదంట. దానికి నేను సర్వదా కృతజ్ఞురాలని. లంకలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత కళ్ళ నుంచి నీరు కారిందంట. నేను అక్కడ ఉన్నాను సీత. ఆమె గొప్ప ఉద్విగ్నతతో స్థిరంగా మాత వైపు చూస్తూ బదులిచ్చింది. ఈ శాంత అనే ఆవిడ కూడా అవును నేను అక్కడ ఉన్నాను అని చెప్తుంది అనమాట. పార్వతీదేవి పిలిచినప్పుడు నేను ధ్యాన స్థితిలో ఉన్నాను. పార్వతీదేవి పిలిచిందంట, మహిళా ఋషులందరూ అక్కడికి వెళ్తున్నారు, నువ్వు కూడా వెళ్ళు అని. ఈవిడ ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి చెప్తుందంట శాంతకి. ఎలా చెప్తుందంటే ఆ చెప్పిన పిలుపు, ఈవిని పిలిచిన పిలుపు విశ్వమంతా ప్రతిధ్వనించిందంట. పార్వతీదేవి స్వరం ఇంత గట్టిగా చెప్పిందంట ధ్యానంలో. నా శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి నాకు తెలియక ముందే నేను అక్కడ ఉన్నాను ఆ గొప్ప మహిళా ఋషుల పక్కన. పార్వతీది అంత స్వరం వసుమంతా ప్రతిధ్వనించిందంట అక్కడికి వెళ్ళమని చెప్పి. తనకు తెలియకుండానే తన ఆత్మలోంచి బయటకు వచ్చేసి ఆ ఋషుల పక్కన కూర్చుందంట. అంత గొప్ప ఆధ్యాత్మిక సాధనలు కలిగిన స్త్రీల మధ్య కూర్చునే అర్హత నాకు లేదు, కానీ నా హృదయం నన్ను త్వరగా లాక్కొని వచ్చింది. మీ 14 సంవత్సరాల వనవాసాల్లోనూ నా హృదయం నిన్ను రావుడిని వెన్నంటే ఉంది. అంతేకాదు నీ వనవాసంలో నిన్ను బందీగా కొనిపోవటం జరిగిన రోజులలో నేను ఒక్కరోజు కూడా మీ కోసం ప్రార్థించకుండాను నా ధ్యాన ఫలాన్ని మీ రక్షణ కోసం ధారపోయకుండాను లేను. ఈ 14 ఏళ్లలోనంట ఒక్క క్షణం కూడా వీళ్ళ గురించి ఆలోచించకుండా కానీ వీళ్ళ ధ్యాన శక్తి వాళ్ళ కోసం ధారపోయకుండా ఉండడం కానీ జరగలేదు అని చెప్తుంది. సీత, లంకలో నీవు పడిన కష్టం మా అందరి కోసం. అందుకే విశ్వంలోని అనేక భాగాల నుంచి దృశ్య అదృశ్య లోకాల నుంచి నువ్వు ప్రపంచానికి అందించబోతున్న ప్రయోజనాన్ని నిన్ను మెచ్చుకోవడానికే స్త్రీలందరూ నీ చుట్టూ చేరారు. నువ్వు ఎవరి కోసం చేసావు ఇదంతా? మా అందరి కోసమే కదా. అందుకే విశ్వంలో అనేక భాగాల నుంచి దృశ్యంగాను అదృశ్యంగాను ఉన్న లోకాల నుంచి నువ్వు ప్రపంచానికి అందజేయబోతున్న ఇలాంటి ప్రయోజనానికి నిన్ను మెచ్చుకోవడానికే వాళ్ళందరూ స్త్రీలందరూ నీ చుట్టూ చేరారు. రాముడు నువ్వు కలిసి చీకట్లను తొలగించేశారు. దానివల్ల ఒక నూతన కాంతి, ప్రేమ కాంతి అంతటా ప్రకాశిస్తుంది అని చెప్పి అనగానే మా సీతాదేవి ఏం బదులు పలకలేదంట. కొంచెం సేపు కుటీరంలో నిశ్శబ్దం నెలకొంది. తరువాత సీతాదేవి, ఇది అంతా అయిపోయిన కథ. ఇప్పుడు నేను మా ఇద్దరి పిల్లల కోసం ప్రణాళిక చేయాలి. సీతాదేవి కాసేపు అలా మౌనంగా ఉండి తర్వాత అందంట, ఇదంతా కూడా జరిగిపోయిన కదా అప్పటిది. కాకపోతే ఇప్పుడు నేను ఏం చేయాలంటే, అయిపోయిన కదా అది, ఇప్పుడు నేను మా ఇద్దరు పిల్లల కోసం ఒక ప్రణాళిక చేసుకోవాలి అనగానే, ఇద్దరా అని అంటుందంట శాంత. మాత తల ఊపింది. ప్రసవం వరకు నేను నీతోనే ఉంటాను సీత అని అంటుందన్నమాట. అప్పుడు శాంత, ఈ సమయంలో నాతో ఉండగలిగిన వారు ఎవ్వరూ లేరు. దయచేసి ఇక్కడే ఉండి రాముని పిల్లలను ప్రపంచానికి అందించడంలో సహాయం చెయ్యి అని చెప్తుంది అనమాట సీతాదేవి. దాంతో శాంత మాతతోనే ఉండిపోయిందంట. పిల్లలు పుట్టిన తర్వాత మొదటిసారిగా ఎత్తుకున్నది తనే. మేనత్తే ఎత్తుకుందనమాట ఆ కవల పిల్లలు ఇద్దరిని, లవకుశల్ని. ఆ కాలంలో ఆమె మాటలు ఎంత ప్రియమైనదో నాకు తెలిసిందని సోమ చెప్తుంది ఇదంతా. అటువంటి ఎవ్వరూ లేని సమయంలో ఎవ్వరూ లేనప్పుడు ఈ రాముల వారి అక్క వచ్చి ఆ ప్రసవాన్ని పురుడు పోయడము, ఫస్ట్ గా పిల్లల్ని ఆమె ఎత్తుకోవటము కూడా ఈమెకి ఎంతో మొదటిసారి ఎత్తుకుంది కదా. కాబట్టి ఆ కాలంలో మాతకు ప్రియమైనది ఏదో నాకు తెలిసిందని సోమ అంటుంది. మాత ఆమెను ఒక అక్కలాగా, ఋషిలాగా కూడా చూసేదట. తన 14 సంవత్సరాల వనవాసంలో మాత తమ సమయంలో ఎక్కువ భాగాన్ని మహిళా ఋషులతోనే గడిపిందంట. ఇప్పుడు అది కోల్పోయింది. శాంత రావటంతో ఆ జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చాయట. వారిద్దరూ ఎక్కువ సమయం ధ్యానాలలోనూ ఆధ్యాత్మిక చర్చలలోనూ గడిపేవారట. వారు చర్చలలో ఉండగా కొన్నిసార్లు గంటలు గంటలు గడిచిపోయేవట. పిల్లలు పుట్టిన తర్వాత మాత సోదరి ఊర్మిళ వారితో ఉండడానికే అయోధ్య నుంచి వచ్చిందంట. అంటే లక్ష్మణుడి భార్య అన్నమాట. శాంత ఇక తాను వెళ్ళవచ్చు అనుకొని మాత ఆమెను కౌగిలించుకొని తన కృతజ్ఞతను, ప్రేమను వ్యక్తీకరిస్తూ గాఢ ఉద్విగ్నతతో, శాంత నేనేమి మాట్లాడలేకపోతున్నాను, ఒక అక్కగా, స్నేహితురాలుగా నువ్వు ఇక్కడ ఉండడంతో నేను ఆశీర్వదించబడ్డాను అని చెప్తుంది. ఇక మాటలు ఏమీ రావట్లేదు నాకని అట్లా చెప్తుంది అనమాట. అయితే శాంత నిదానంగా బదిలిస్తూ, నువ్వు ఉండడం వల్ల ఈ ప్రపంచమే ఆశీర్వదించబడింది. ఇప్పుడు తను ఉండడం వల్ల సీతాదేవి పిల్లలు ఆశీర్వదించబడ్డారని సీతాదేవి అంటుంటే, శాంత ఏమంటుందంటే, నువ్వు ఉండడం వల్ల ఈ ప్రపంచమే ఆశీర్వదించబడింది. ఒకనాటికి నువ్వు ఎవరో ఈ ప్రపంచం తెలుసుకుంటుంది అని శాంత చెప్తుంది అనమాట. వారిద్దరూ కలిసి నుంచున్న ఆ సన్నివేశపు సున్నితత్వం విడిపోవటానికి ఇష్టం లేనట్టుగా చూస్తూ ఉండడం నన్ను కదిలించింది అని చెప్తుంది సోమ. చివరిగా మాట వైపు చూసి శాంత వెనుదిరిగి తన సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టింది.
అడవిలో ఆమె వెళ్తూ ఉండడాన్ని మేము కనుచూపు మేర వరకు చూసాం. మాత ఈ లోకం వదిలేలోపు ఆమెను ఒక్కసారి మాత్రమే చూడగలిగింది. మాత సీతాదేవి ఈ లోకాన్ని వదిలిపోయే లోపల మళ్ళీ ఆమెను ఒక్కసారి మాత్రం చూసిందంట. ఎవరిని? శాంతని. అయితే ఆ రాత్రి మాత నాతో ఈ ప్రపంచం శాంతను మరిచిపోతుంది. ఆమె సోదరుల చర్యలను చిరకాలం గుర్తుంచుకుంటుంది. ఆమె గొప్పతనం ప్రపంచపు దృష్టి పదంలో పడదు. నేను ఆమెను జ్ఞాపకం ఉంచుకొని ఆరాధిస్తాను. ఈ కుటుంబానికి తన ఆధ్యాత్మిక వివేకం ద్వారా ఆమె ఏం చేసిందో ఎప్పటికీ తెలియదు. కానీ భవిష్యత్తులో అది ఎన్నో ఆశీస్సులు తెస్తుంది అని చెప్పి సీతాదేవి సోమతో చెప్తుంది అనమాట ఇదంతా. తర్వాత నేను అంత దూరము శాంత సురక్షితంగా నడిచి వెళ్ళగలదా అని అనగానే అని అడుగుతుందంట సోమ ఆశ్చర్యంగా. అంత దూరం నుంచి వచ్చింది కదా, అంత దూరం ఆమె నడిచి వెళ్ళగలదా అని ఆశ్చర్యంగా అడిగితే సీత నవ్వి అంటుందంట, ఆమెకు ఎన్నో అద్భుత శక్తులు అనుకున్నావు, ఆమె ఎవరనుకున్నావు? రాముని సోదరి అని చెప్తుంది అనమాట. తర్వాత కొంతకాలానికి రాముడు తన పిల్లల్ని చూడడానికి వచ్చాడు. ఆయన తన పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు పొందిన ఆనందం 3 లోకాలకు విస్తరించిందంట. ఆనందం, రాముల వారి యొక్క ఆనందం ఆ ఇద్దరు పిల్లల్ని, తన పిల్లల్ని ఎత్తుకోగానే అది అనేక లోకాలలో ప్రతిధ్వనించడం చాలా మందికి వినపడిందంట. ఆయన యొక్క ఆనందం మొత్తం 3 లోకాలను విస్తరిస్తే అది ఆ విస్తరించిన అది ఏమైందంటే ఆనందం 3 లోకాలను విస్తరించడమే కాకుండా అనేక లోకాలలో కూడా ప్రతిధ్వనించడం చాలా మందికి వినపడిందంట ఆనందోత్సాహం. అయితే సోమ మాట్లాడడం మళ్ళీ కాసేపు ఆపుతుందన్నమాట. వీళ్ళందరికీ చెప్తుంది కదా కుటీరంలో వాళ్ళ తల్లి కూతురికి, ఎవరంటే అనసూయకి, వాళ్ళ అమ్మకి చెప్తుంది కదా. ఈ కుటీరం నిశ్శబ్దంతో నిండిందంట. కొన్ని నిమిషాల తర్వాత ఆమె కళ్ళు తెరిచి కుటీరం చుట్టూ చూసింది. ఆమె నెమ్మదిగా వర్తమానంలోకి తిరిగి వస్తున్నట్లు కనిపించింది. అనేక మంది మునులు వచ్చి మౌనంగా సోమ చెప్పిన దాన్ని వింటూ ఉండడం కనిపించిందంట. నేను సోమ కథలో లీనమైపోయి వారు రావడం చూడలేదు. ఆ మునులందరూ రావడం నేను చూడలేదు అంటుంది అనసూయ. సోమవారిని చూసి వెంటనే నేను మీ అందరికీ ఆహారం సిద్ధం చేసి తర్వాత కొనసాగిస్తాను అనగానే వీళ్ళమ్మ అన్నదంట, అనసూయ వాళ్ళమ్మ ఆమెను వారించి, మేము నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని అన్నదంట. అప్పుడు సోమ ఏమంటుందంటే, ఇబ్బందా అని సోమ నవ్వుతూ, మాత నన్ను ఆదేశించిన విధంగానే నేను చేస్తున్నాను. ఆమె నాతో ఏమందంటే, హనుమంతుడితోటి నాతోటి మీ వద్దకు వచ్చిన వారికి ఆహారం పెట్టమని ఎప్పుడూ చెప్తూ ఉండేదట. సోమకి హనుమంతునికి మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఆహారం పెట్టమని చెప్పేదట. ఆ విధంగా వారికి నా ప్రేమ తెలుస్తుంది. అప్పుడు మీరిద్దరు ఆ విధంగా చేశారనుకో వాళ్ళందరికీ నా ప్రేమ తెలుస్తుందని సీతాదేవి చెప్పేదట. అప్పుడు వారి శరీరం, ఆత్మ 2 సంతృప్తి పడతాయి. అలా చేయడం ద్వారా నేను ఆనందిస్తాను. ఆ తినేవాళ్ళ ఆత్మ, శరీరం 2 కూడా సంతృప్తి పడతాయి అని చెప్పేదట. కనుక నేను వేరే విధంగా చెయ్యలేను. రండి, నేను మీకోసం అత్యంత రుచికరమైన ఆహారం తయారు చేస్తానని చెప్పగానే మేము వంటశాల వైపుకు ఆమెను అనుసరించాము. అప్పుడే వర్షం ఆగింది. వర్షం ఆగి భూమాత వానలో తడవడం వల్ల వచ్చిన సువాసనతో గాలి అంతా నిండిపోయింది. చీకటి పడిపోతూ ఉంది. ఆశ్రమంలో సాయంత్ర భోజనం సమయం అయిందని గుర్తించాం కానీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. సోమ ఇంకా ఎన్నో కథలు చెప్పబోతుంది మాకు అనిపించింది. దాంతో మేము ఆమెకు భోజనం తయారు చేయడంలో సహాయం చేశాము. ఇంకా అనేక మంది మునులు వచ్చారట. వారు వచ్చినప్పుడల్లా సోమ పరిచయస్తురాల్లా నవ్వుతూ ఉందంట. వారిలో ఒకరు అన్నారంట వాళ్ళ అమ్మతోటి, అనసూయ వాళ్ళ అమ్మతోటి, సోమ వద్దకు సందర్శకులు ఎవరో వచ్చారని, ఆమె సీతామాత కథలు చెప్తుందని విని ఆగలేక మేము కూడా విందామని వచ్చాము అని ఆ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అన్నారట. నేను ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా నాకు హఠాత్తుగా ఒక విషయం స్ఫురించింది. ఆవిడ అన్నం తింటూ ఇలా నోట్లో పెట్టుకోబోతుంటే ఈ అనసూయకి ఒక విషయం గుర్తుకొచ్చిందట. సోమ పెట్టిన ఆహారం తిన్న తర్వాత నేను విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవిస్తున్నాననే విషయం గుర్తొచ్చిందంట. నీ ఆహారం మిగిలిన ఆహారం కంటే భిన్నంగా ఉంది. నేను ఇప్పుడు దాకా తిన్న మిగిలిన ఆహారం అయితే, మిగిలిన అంటే మిగిలింది కాదనమాట. ఇప్పుడు దాకా నేను తను తిన్న ఆహారానికి దీనికి చాలా భిన్నంగా ఉంది అని చెప్తుందంట. దాని వలన నేను స్వాంతన పొందుతున్నాను అని ఇష్టంగా చెప్తుందంట సోమతో. ఆమె నవ్వి ఏమంటుందంటే, ఆహారం అనేది శరీరంతో పాటు ఆత్మకు కూడా పోషణ ఇవ్వాలని సీతాదేవి నాకు చెప్పింది. శరీరానికే కాదు ఆత్మకు కూడా పోషణ ఇవ్వాలి ఆహారం అనేది అని సీతాదేవి చెప్పేదట ఆవిడకి, సోమకి. వివిధ రకాల పదార్థాలు నాడీ మండలంపై భిన్న ప్రభావాలు చూపటమే కాక మనస్సును, ఉద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయంట. చూడండి, ఆహారం గురించి మళ్ళీ ఇక్కడ మనం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. ఆహారం ఏం చేస్తుందంట, శరీరానికి కాకుండా ఆత్మకు ఎంతో ఒక తృప్తినిస్తుందంట.
అయితే ఏం చూపిస్తుంది ఇంకా విభిన్న ప్రభావాలను చూపడమే కాక మనసును, ఉద్వేగాలను కూడా ప్రభావితం చేస్తుందంట. నాడీ మండలంపై ఇదంతా పనిచేసి ఇట్లా చేస్తుందంట ఆహారం. శరీరంతో పాటు ఆత్మకు కూడా పోషణ ఇస్తుందంట. మనల్ని ఆహారం ద్వారా నిలిచి ఉండేటట్లు చేస్తున్న భూమాత ఈ విధంగా మన అవసరాలని తీరేటట్లు ప్రణాళిక ఏర్పరిచిందంట. భూమాత ఈ ప్రణాళిక అంతా ఏర్పరిచిందంట. మనం తినే ఆహారము మన అవసరాలన్నీ తీర్చేటట్లు. భూమాత ఈ ప్రణాళిక అంతా ఏర్పరిచిందంట. కాబట్టి మనం ఆహారం వండేటప్పుడు ఈ విషయం పట్ల ఎరుకతో ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు అది గుర్తుంచుకోవాలంట. ఆహారం వండేటప్పుడు ఈ భూమాత మనకి అలాంటి శక్తిని ఇచ్చే ప్రణాళికను ఏర్పాటు చేసింది. అవసరాన్ని మనకు కలిగించడానికి భూమాత ఈ ప్రణాళిక అంతా పెట్టిందని ఆ విషయం ఎరుకలో ఉంచుకోవాలంట. మన ఆహారం వండేటప్పుడు, తినేటప్పుడు. అలా ఉండి ఎరుకతో ఉండి భూమాతకు కృతజ్ఞతతో ఉండాలట మనం. కృతజ్ఞతతో ఉంటే మనం ప్రతి మొక్కలోని ప్రత్యేక లక్షణాలను మేలుకొల్పగలుగుతాం. ఇట్లా గనక మనం తినేటప్పుడు, వండేటప్పుడు భూమాత ఈ ప్రణాళిక అంతా మన అవసరం కోసం సిద్ధం చేసింది అని ఆ ఎరుకలో ఉంటే గనక ఏమవుతుందంట, భూమాతతో కృతజ్ఞతగా ఉంటే మనం ప్రతి మొక్కలోని యొక్క ప్రత్యేక లక్షణాలను మేలుకొలుపుతామట. చూడండి ఎంత చేస్తున్నామో మనం తెలియకుండానే మనం ఆ ఎరుకతో ఉండి అన్నం వండి వడ్డించి తింటే గనక భూమితో కృతజ్ఞతగా ఉంటే గనక మనం చక్కగా ప్రతి మొక్కలోని లక్షణాలనంట మేలుకొలుపుతామంట. ప్రత్యేక లక్షణాలను. అంటే మనలో అంత శక్తి ఉంది. భూమాత ఇదంతా ప్రణాళిక చేసిందనమాట మన కోసం. మేము తినడం ముగించి ఆ పరిసరాన్ని శుభ్రం చేసి లోపలికి వెళ్ళాము. సోమ నిదానంగా మా అమ్మతో గురుకులం గురించి మాట్లాడి తెలుసుకుంది. నేను ఆమె కథ కోసం అసహనంగా ఎదురు చూడసాగాను. నెమ్మదిగా ఆమె కళ్ళు మూసుకొని మాట్లాడడం మొదలుపెట్టిందంట సోమ మళ్ళీ. అయితే ఏం చెప్తుందంటే, మాత మళ్ళీ అరణ్యానికి ఎందుకు పిలువబడిందోనని, ఆమె మళ్ళీ తపస్సు ఎందుకు వచ్చిందోనని తెలుసుకోవడానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. అసలు మాత మళ్ళీ ఇప్పుడు అడవిలోకి ఎందుకు వచ్చింది? మళ్ళీ ఇక్కడ ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోవటానికి సోమకి ఎన్నో సంవత్సరాలు పట్టిందంట. ఆ ఆశ్రమం అంతా అయితే ఎన్నో సంవత్సరాలు పడుతుంది కదా! ఆ శ్రమంతా ఆమె పడి తీరాలి. ఎందుకంటే శ్రీరామునికి అది మరింత కష్టం. ఆ ఎడబాటు ఆయన మరింత తీవ్రంగా భావించాడు. మాతకు అది తెలిసి ఆయన బదులు కూడా తాను ఇబ్బంది పడిందంట. అయితే ఆయన ఆరోగ్యం, మనశ్శాంతుల కోసం సరైన ఆహారాన్ని తయారు చేయడం, వడ్డించటం, సేవ చేయటం, రాజ్యపాలనలో సహాయపడటం, కష్టకాలంలో ఓర్పునివ్వటం వంటివి ఆమె ఎంతో శ్రద్ధతో చేసేదట. పిల్లలు లవకుశలు పుట్టి కొంత కోలుకున్న తరువాత ఆమె ఎక్కువ కాలం అరణ్యాలలో తాను మిథులలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు అలవాటైన విధంగా తిరుగుతూ ఉండేదంట. అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆమె కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ చిన్నప్పుడు ఎట్లా అయితే మిథుల్లో అరణ్యాల్లో తిరిగేదో అట్లా తిరుగుతూ ఉండేదట. కొన్నిసార్లు పిల్లలతో సహా ఆమె నేను వెళ్ళేదాన్ని అని చెప్తుంది. కొన్నిసార్లు పిల్లలతో సహా ఆమెతో వెళ్ళేదాన్ని. సీతాదేవితో పిల్లలతో సహా సోమ కూడా వెళ్ళేదట కొన్నిసార్లు. ఆమె ఒక కీటకాన్ని అదే పనిగా చూస్తూ ఉండేది. ఒకానొక సందర్భంలో ఆమె విచారం ధ్వనిస్తున్న స్వరంతో భవిష్యత్తులో ఈ తెగ అంతరించిపోతుంది. ఒక కీటకాన్ని చూసి చెప్తుందంట, ఈ తెగ భవిష్యత్తులో అంతరించిపోతుంది. కానీ అది ఎంత చక్కగా ఉందో చూడు అనేదట. ఒక్కోసారి ఉల్లాసంతో ఆమె ముఖం మెరుస్తూ ఉండేది. అన్ని రకాల పక్షులు మా కుటీరం వద్దకు వచ్చేవి. మాత వాటన్నిటినీ పిలిచేది. వాటి భిన్న రూపాలు, రంగులు, వివిధ శబ్దాలు అన్నీ ఆమెకు ఆనందం కలిగించేవి. ఆమె వాటి సమక్షంలో హాయిని పొందేది. ఆమె పెద్ద పక్షుల కళ్ళల్లోకి చూడడాన్ని ఇష్టపడేది. అప్పుడు ఆమె వాటితో మౌనంగా సంభాషిస్తోందని అనిపించేదట. ఆమె ఒకసారి దానిని దృశ్య మార్పిడి అని చెప్పిందంట. ఈ సోమతోటి ఏం చెప్తుందంటే, ఆ పెద్ద పక్షుల కళ్ళలోకి చూడడాన్ని దృశ్య మార్పిడి అంటే ఒకళ్ళొకళ్ళు పరస్పరం చూసుకునే ఒక చూపుల యొక్క మార్పిడి అని చెప్పేదట. ఆమె వాటి మనసులోని చిత్రాలను చూడగలిగి వాటికి చిత్రాలను పంపేదట. ఏవేవైతే చిత్రాలున్నాయో అన్ని వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి పక్షుల మనసుల్లోకి ఆ చిత్రాలను చూసి వాటికి కూడా చిత్రాలని పంపిస్తూ ఉండేదట. ఈ విధంగా వారు సమావేశం నెరిపేవారట పక్షులును ఈమెను, సీతాదేవి. అయితే ఒకరోజు మేము అడవి గుండా వస్తుండగా ఆమె అక్కడక్కడ ఆగి దానితోనూ దీనితోనూ మాట్లాడటం చూశానట. ఆశ్చర్యంతో, మాత నువ్వు ప్రకృతిని ఎంతో ప్రేమతో నింపుతున్నావు. ప్రేమలో ఇంత గాఢతను నేను ఇంతకు ముందు అనుభవించలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఆమె ఇక్కడ ఉన్న లక్ష్యం ఇదేనని అని సోమ చెప్తుంది. ఆమె ఇక్కడ ఎందుకుందో ఆ లక్ష్యం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైందని చెప్తుంది అనమాట. ఆమె నవ్వుతూ, ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు సోమ? సీతాదేవితో అనేదంటే ఇప్పుడు మీరుండే లక్ష్యం ఇదే అనమాట అని. అయితే దానికి సీతాదేవి నవ్వుతూ, ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు సోమ? ఈ జంతువులు, వృక్షాలు ప్రేమకు
ప్రత్యక్షీకరణలు. అంటే ప్రేమకి ప్రత్యక్ష సాక్షులు అన్నమాట అవి. ఆ జంతువులు, ఆ వృక్షాలు ఇవన్నీ. ఇవి వేరే ఏ ఇతర కారణం చేత ఉనికిలోకి రాలేదు. ఆ తరువాత విచారంతో కొనసాగించిందంట. ముందు ఇట్లా హుషారుగా చెప్పిన తర్వాత మళ్ళీ విచారపడితే ఇట్లా చెప్తుందంట. మానవ జాతికి ఒకప్పుడు ఈ విషయం తెలుసు. ఇదంతా కూడా ఈ పక్షులు, వృక్షాలు ఎలా అయితే ఉన్నాయో మన కోసమని ఒకప్పుడు మానవులకి తెలుసంట. కానీ అందరూ వేగంగా దీన్ని మర్చిపోతున్నారు. వారు తమ మధ్య మిగతా ప్రకృతి మధ్య ప్రసరించే ప్రేమ ప్రవాహాన్ని నిరోధించారట ఇప్పుడు. అయితే ఆమె తలపట్టుకొని ఏం చేస్తుందంటే ఇది జరగకుండా ఆపాలన్నదే నా ప్రగాఢ వాంఛ. అంటే మనుషులందరూ ఇప్పుడు ఇలా మారిపోయారు కాబట్టి అలా జరగకూడదు ఉండాలని అలా దీన్ని ఆపాలనే నా ప్రగాఢమైన కోరిక అని చెప్తుందన్నమాట. దానికోసం మనం ప్రపంచాన్ని మరింత ప్రేమతో సంతృప్తి పరచాలి సోమ. మనం చేయవలసింది అదే అదొక్కటే అని చెప్తుందన్నమాట. దానికోసమే మీరు మళ్ళీ వెనకకు అరణ్యాల్లోకి పిలువబడ్డారా అని అడుగుతుందంట సోమ. ఆమె నవ్వింది. కారణాలు నీకు తెలుసు సోమ. వాటి గురించి పదే పదే మాట్లాడతావెందుకు? నీకు అన్నీ తెలుసు కదా కారణాలు. మళ్ళీ ఊరికే దాని గురించి ఎందుకు? ఎవరికైనా సరే చిరాకు వస్తుంది కదా! పదే పదే తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే అదే సీతాదేవి కూడా ఇక్కడ అంటుందన్నమాట. కొన్ని నిమిషాలు మౌనం తర్వాత ఆమె ఏమంటుందంటే, మందిరంలో సౌకర్యవంతంగా ఉంటుంది కదా! నువ్వు అక్కడ ఉంటావా? అని అడుగుతుందంట. నేను తలాడిస్తూ మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఆనందంగా ఉంటాను మాత. మీరు అనుమతిస్తే విశ్వంలోని చీకటి మూలాలకు కూడా మీతో వచ్చేస్తాను అని చెప్తుందన్నమాట సోమ సీతాదేవితో. అయితే సోమ తన కథను కొంత ఆపిందంట చెప్పడం. మళ్ళీ కొంచెం సేపు ఆపి ఆమె ఆ మాటలు చెప్పగానే నాలో నాలువి కానంత ఆనందం పొంగి పొరలిందంట. ఎవరికి? మీనాక్షి మళ్ళా పునర్జన్మెత్తి అనసూయగా వచ్చింది కదా! ఆ అనసూయకి ఈ మాటలు సోమ చెప్పగానే ఎంతో అవి కానంత, అంటే చెప్పడానికి వీలైనంత ఆనందం పొంగిందంట. అది నాకు కొంత తెలుసు కానీ ఆమె ధృవీకరించడం, ఈ చెవులతో ఆ మాటలు వింటానని నేను అనుకోలేదు. సోమ స్వరం పొడిగిపోయింది. కాసేపు మౌనంగా ఉండిపోయి తిరిగి కొనసాగించింది. భూమికి అస్తిత్వం కలగడం అనేది ప్రకృతిపై రావణుడు చూపించిన అధికారం వల్ల మాత్రమే కాదు. భూమికి అస్థిరం కలగడం రావణుడు చూపించిన దాని వల్లే కాదట. అధికారం వల్ల మాత్రమే కాదంట. యుద్ధంలో ఇరుపక్షాలు ఉపయోగించిన ఆయుధాల వల్ల కూడానంట. ఈ భూతలంపై అంతకు ముందు ఎన్నడూ రాముడు వరాలుగా పొందిన దేవలోకపు ఆయుధాలు ఉపయోగించబడలేదట. ఇంతకు ముందు ఎప్పుడు ఆ యుద్ధంలో ఉపయోగించబడిన దేవలోకపు ఆయుధాలు ఇంతకు ముందు ఎప్పుడు ఉపయోగించబడలేదట. వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అవి సరికాని వారి చేతులలో పడితే గనక భూమి మీద జీవాన్నంతా నాశనం చేసే ఉండేవట. ఆ రాముడి చేతిలో ఉండబట్టి సరిపోయింది. సరికాని వాళ్ళ చేతిలో పడితే ఏమయ్యేది? భూమి మీద జీవం అంతా నాశనం చేసేసి ఉండేదట. అందుకే రాముడు యుద్ధం ఆపడానికి అన్ని విధాలా ప్రయత్నించాడంట. యుద్ధం జరగకుండా ఉండడానికి అన్ని విధాలా రాముడు ప్రయత్నం చేశాడట. ఆయన ఈ ఆయుధాలను ఉపయోగించవలసి వచ్చింది. కానీ ఆ ప్రయత్నం ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కుదరలేదు కాబట్టి అలాంటి బలమైన శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించవలసి వచ్చిందట. ఆయన ఈ ఆయుధాలను ఉపయోగించవలసి వచ్చినా ఎంతో జాగ్రత్తతో ఆ పని చేశాడు. ఆ యుద్ధం అనేది ఎంతో జాగ్రత్త చేశాడట. ఇలాంటి శక్తివంతమైన ఆయుధాలు ఉపయోగించవలసి వచ్చినా కూడా. అయితే భూమాత ఆ పరిణామాలను ఇంకా అనుభవిస్తూనే ఉందట. ఆ యుద్ధం జరిగి అన్ని రోజులు సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా భూమాత దానిని అనుభవిస్తూనే ఉందట ఆ బాధను. కాబట్టి ఆ ఏదైతే యుద్ధ యొక్క జరిగిన పరిణామాలు ఉన్నాయో ఇప్పటికీ భూమాత అనుభవిస్తూనే ఉందని సోమ చెప్తుంది. భవిష్యత్తులో చాలా కాలం పాటు అనుభవిస్తుంది. ఇప్పటికి ఇంకా అనుభవిస్తూనే ఉంది. భవిష్యత్తులో కూడా చాలా కాలం ఈ పరిణామం అనుభవిస్తూనే ఉంటుంది భూమాత అని చెప్తుందన్నమాట. సీతాదేవి తాను ఆయుధాల ఫలితాన్ని అయితే మార్చలేను. కానీ భూమాత బాధను తన ప్రేమతోనూ ఆమె కోల్పోయే సంతులతను సరిచేయటం ద్వారాను మరికొన్ని సుదూర భవిష్యత్తు కొరకు ప్రత్యక్షీకరించబడకుండా చూడటం ద్వారాను నేను పోగొడతాను. ఆ భూమాత యొక్క దుఃఖాన్ని ఈ విధంగా నేను పోగొడతాను అని చెప్పి సీతాదేవి అంటుంది. అయితే మాత ఈ విధంగా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళు సుదూరంగా ఈ కాలంలో కాక ఇంకా ఊహకందని కాలాన్ని చూస్తున్నట్టు ఉన్నాయట. అప్పుడు నేను పరిస్థితి యొక్క తీవ్రతను అంచనా వేయగలిగాను. అంతటి యుద్ధం తీవ్ర పరిణామాలు లేకుండా మానవాళి మరి గ్రహంపై గాఢ ముద్రలు వేయకుండా వదలదంట. ఇంతటి తీవ్ర యుద్ధం జరిగినప్పుడు ఏమైతుందంట, మానవాళిపై మళ్ళీ గ్రహంపై భూగ్రహంపై గాఢ ముద్రలు వేయకుండా వదలదట ఆ యొక్క పరిణామం.
ఒకానొక నూతన నాగరికత వెళ్ళి విరేయడానికై బీజాలు వేయవలసిన పాత్ర శ్రీరామునిదట. ఇంకొక నూతన నాగరికత అంటే ఒక నూతన యుగానికి అన్నమాట. మళ్ళీ వెళ్ళి విరియాలంటే ఆ బీజాలు వేయవలసిన పాత్ర ఆ శ్రీరామునిది అని చెప్తుంది. మాత పని ఏంటంటే యుద్ధ సమయంలోనూ యుద్ధానికి ముందు జరిగిన హానిని పోర్చడం. శ్రీరాముడి పని అదైతే, సీతమ్మ వారి పని ఏంటి ఆ హానిని పోర్చటమాట. కాబట్టి ఇక్కడ దాకా అయితే ఈ వనవాస జీవితం అయ్యింది. ఇక ఏంటంటే ఇప్పుడు ఇంకా లవకుశుల యొక్క విద్యాభ్యాసం. లవకుశల విద్యాభ్యాసం అనే దానికి వచ్చాం. ఆమె పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరాలలో సీత వారిని చూడటంలోనే నిమగ్నమైంది. ఏ తల్లికైనా అది అంతే కదా, పిల్లలు పుట్టగానే వాళ్ళని చూసుకోవటంలోనే టైం అంతా సరిపోతుంది. అట్లానే సీతాదేవి కూడా అంట మొదటి సంవత్సరాలలో మాత వారిని చూడడంలోనే నిమగ్నమయ్యేదట. అప్పుడప్పుడు రాముడు వారిని చూడటానికి వచ్చేవాడట. ఆ సంవత్సరాలు ఎంతో ఆనందంగా గడిచాయి. చూడండి, ఇప్పుడు మన అపోహలు అనుమానాలు అన్నీ తీరిపోతాయి. అసలు సీతాదేవి కోరుకొని అప్పుడు రావణుడితో వెళ్ళింది, అక్కడ చాకల వాడలేడు, ఎంతో చక్కగా అదంతా అలా జరగాలి కాబట్టి వెళ్ళింది. ఆ తర్వాత అటు భృగు మహర్షి శాపం అయితే గాని, ఇటు కుసన చనిపోయే వల్ల భృగు మహర్షి అయితే అది అనుభవించడం కోసం గాని, ఇదంతా ఈ పరిణామాలన్నీ జరగడం వల్ల గాని మళ్ళీ ఇదంతా వేరుపాటు అనేది ఏర్పడింది. సీత వనవాసంలోకి రాబడడం, పిల్లల్ని అక్కడే కనడం, రాముడు వారు లక్ష్మణుడు ఏ విధంగా దింపాడు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ సీత ఉన్నదా లేదా అని తెలిసే లోపలనే వాళ్ళు అడవిలోకి వచ్చేయటము. ఎందుకంటే తెలిస్తే ఎవరు రానివ్వరు మళ్ళీ. కాబట్టి అక్కడే కనాలి పిల్లల్ని, అక్కడే పెంచాలని సీతాదేవి చాలా గట్టిగా పట్టుపడుతుంది అనమాట. శ్రీరాముడు చూడండి దానికి చక్కగా అంగీకరిస్తాడు. అప్పుడప్పుడు వచ్చి చక్కగా చూస్తూ ఉండేవారట. పిల్లల్ని చూసుకుంటూ సీతలు నిమగ్నం అయిపోయి ఉంటే రాముల వారేమో అప్పుడప్పుడు ఆ రాజ్య పనులు చక్కబెట్టుకొని అప్పుడప్పుడు చూడటానికి వచ్చేవాడంట. చూడండి, మనకి ఇప్పుడు అనుమానాలన్నీ తొలగిపోయినాయి. ఎవరైనా సరే రాముల వారిని నిందించిన ఒకటి పురాణాలను వెనకేసుకొచ్చిన మనం వస్తాయి, ఊరుకోవద్దు, సత్యం నొక్కి ఒక్కనిస్తాం. కాబట్టి అందరికీ ఇదంతా ఫార్వర్డ్ చేసేద్దాం. రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారో, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ చెప్తూనే ఉండాలి ఈ సత్యాన్ని. ఇది మన బాధ్యత. కాబట్టి లేకపోతే ఇలాంటి సీతాయనం మన వరకు వచ్చింది, మన ద్వారా విశ్వానికి అందించబడుతుంది అంటే ఊరికే జరగట్లే ఏమి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సత్యాలన్నీ మనం చెప్పాలి. చూడండి ఎంత చక్కగా రాముడు చూడటానికి వచ్చేవాడట. ఆ సంవత్సరాలు ఎంతో ఆనందంగా గడిచేయట. పిల్లలకు పాకటం వచ్చిన వెంటనే వారు అడవిలో నేలపై పాకుతూ చేతికి అందిన చిన్న చిన్న కీటకాలను పరిశీలిస్తూ మొక్కలన్నింటినీ తాకుతూ వెళ్ళేవారు. చూడండి, చిన్నప్పుడు సీతాదేవి పెరుగుతూ పెరుగుతూ వాటిని చేస్తే వీళ్ళు పాకుతున్నప్పుడే మొదలు పెట్టేశారు. సీతాదేవి ఏ పనులు చేసాయో అన్ని చక్కగా అడవిలో పాకుతూ అంటే చిన్న చిన్న కీటకాలను పరిశీలిస్తూ మొక్కలన్నీ తాకుతూ వెళ్ళేవారట. ఆమె వారు దాన్ని అంతటిని ప్రకృతిలోని భాగంగా భావించి ప్రేమించాలి అనుకునేదంట. వీళ్ళు చేసే పనంతా ప్రకృతిలో ఒక భాగం అనుకునేదంట. ఇంకా వాళ్ళు వాటిని అలాగే ప్రేమిస్తాలి అనుకునేదట. వారిలో ధైర్య సాహసాలు పెంపొందించాలనుకుని వారిని అరణ్యంలోని పెద్ద పక్షులను కూడా పట్టుకొని ఇచ్చేదట. ఎగురుతా ఉంటాయి కదా పెద్ద పెద్ద పక్షులు, వాటిని కూడా పట్టుకొని ఇచ్చేది. ఎందుకు? వాళ్ళలో ధైర్య సాహసాలు పెంపొందించాలని పట్టుకొని ఇచ్చేదంట పక్షులన్నిటినీ కూడా. అక్కడ ఉన్న పెద్ద శిలలు వృక్షాలను ఎక్కనిచ్చేదంట. అంటే అక్కడి నుంచి పడిపోతారు. ఇప్పుడు మనం ఏమంటాం, చిన్నపిల్లలు చెట్లు ఎక్కుతున్నా గుట్టలు ఎక్కుతున్నారే పడిపోతారు రా దిగండి దెబ్బ తగులుతుంది అంటాం. కానీ ఆడలో ధైర్య సాహసాలు నింపాలని సీతాదేవి ఏం చేసేది, పెద్ద పెద్ద పక్షులను పట్టుకొని ఇచ్చేది. మళ్ళీ చక్కగా అరణ్య పెద్ద పక్షులను, మళ్ళీ పెద్ద శిలలను, వృక్షాలను ఎక్కనిచ్చేదట. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇది ఆదర్శంగా ఉంది. సీతారాములు ఊరికే ఆ యుగం, ఆ రామాయణం, ఈ పుస్తకం మన దగ్గరికి రాలేదు. ఇదంతా ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు పిల్లలందరూ కూడా, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఇలా పెంచాలి. ఇది ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే మనకి ఇది అందించబడింది అనమాట. కాబట్టి అన్ని రకాల సాహసాలను చేయనిచ్చేది. అయితే తన సమక్షంలో మాత్రమే ఆ సాహసాలను అనుమతించేది. అంటే పిల్లల్ని ఊరికే అలాగా వదిలేసేది కాదు. తన పక్కన ఉన్నప్పుడే అలాంటి సాహసాలను చేయనిచ్చేది. ఎందుకంటే గైడెన్స్ ఇస్తుంది అనమాట. లేకపోతే వాళ్ళు పొరపాటుగా పడిపోవడం అలాంటివి చేయొచ్చు కాబట్టి తన పక్కన ఉంటూ గైడెన్స్ ఇస్తూనే వాటికి అలా వాళ్ళ పిల్లలిద్దరు అలా చేయడానికి అనుమతి ఇచ్చేదంట. అప్పుడప్పుడు నేను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భయపడేదాన్ని. సోమ చెప్తుంది. అప్పుడు సీతాదేవి అలా వెళ్ళనిచ్చినా అలా చేయనిచ్చినా అప్పుడప్పుడు ఏమైనా ప్రమాదం జరుగుద్దేమోనని, అలాంటి అవకాశం ఉందేమోనని నేను భయపడేదాన్ని. కానీ ఆమె నన్ను శాంతపరిచి వారు రాముని పిల్లలు, వారికి వాళ్ళ సామర్థ్యం తెలియాలి అని చెప్పేదట. వాళ్ళు ఎవరనుకుంటున్నావు, రాముని పిల్లలు, వాళ్ళకి ఆ సామర్థ్యం ఏంటో తెలియాలి అని చెప్పి వారిచ్చేదన్నమాట. అయితే వారి మొదటి సంవత్సరాల్లో ఆమె నేర్పిన విద్య అది. మొదటి సంవత్సరాలలోనే పాకుతూ ఉండగానే సంవత్సరంలోపే ఇవన్నీ నేర్పించిందంట. చూడండి,
పాకుతుండే పిల్లలకి చెట్లు ఎక్కడము, పెద్ద పెద్ద ఎగిరే పక్షులను పట్టుకోవటము, ఆ శిలలు ఎక్కటము ఇవన్నీ నేర్పిస్తారండి సంవత్సరంలోపు ఎవరైనా? ఇవన్నీ నేర్పించేదంట. వాళ్ళు ఏమన్నా ఈ అమ్మాయి అడ్డుపడితే వాళ్ళు ఏమనుకున్నావు, రాముని పిల్లలు వాళ్ళకి సామర్థ్యం వాళ్ళకి తెలియాలి అని చెప్పేదట. వారి మొదటి సంవత్సరంలోనే ఆమె నేర్పే విద్య ఇదే అని చెప్తుంది సోమ. ప్రజలు తమ సమస్యలు ప్రశ్నలతో మాతను దర్శించడానికి రావడంతో మా నిస్సారమైన జీవితం మార్పు చెందింది. ఒకానొక రోజు చాలా దూరం గ్రామం నుంచి ఒక ఋషి వచ్చాడట. ఆయనకు ఔషధ మొక్కల పట్ల చాలా పరిజ్ఞానం ఉంది. ఆయన మాటతో అనేక యుగాల నుంచి శరీరంలోని కొన్ని అసమతుల్యతలను సరిచేయడానికి ఉపయోగించే కొన్ని మొక్కలు అరుదైపోతున్నాయి అంటూ ఒక మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాడంట. అయితే మన ప్రజల ఆరోగ్యానికి ఏవైతే కావాలో ఆ మొక్కలన్నీ అంతరించిపోతున్నాయి అని చెప్పి ఆ కొన్ని మొక్కలు ఇలా జరుగుతుంది మాట అని చెప్పడానికి ఒక మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పడానికి వచ్చాడట. ఆ మొక్క ఇక్కడ సమృద్ధిగా లభిస్తుంది. అక్కడ సీతాదేవి ఉన్న చుట్టుపక్కలంతా ఆ మొక్క సముద్రిగా దొరుకుతుందట అని చెప్పి మాత మనం వెళ్ళి చూద్దాము, వాటి గింజలు కొన్ని మీరు ఇంటికి తీసుకువెళ్దురు కానీ వారిద్దరూ అడవిలోకి వెళ్ళారట. అతను ఇలా చెప్పాడట, మాత మన ఇద్దరం వెళ్ళి అవి తీసుకొస్తాం, ఆ గింజలు కూడా మన ఇంటికి తీసుకెళ్దురు కానీ అని చెప్తే వాళ్ళిద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారట. వారు అనేక గంటల పాటు తిరిగి రాకపోతే నేను విచారపడ్డాను. చీకటి పడబోయే ముందు మాత చేతిలో బుట్ట నిండా మొక్కలతో వారు తిరిగి వచ్చారట. మీరు వెళ్తుంది దొరికినట్లుందే, మీరు వెతుకుతుంది అని నమ్మయ్య అనుకొని తేలిగ్గా నిట్టూరుస్తూ సోమ అడుగుతుంది అనమాట. అయితే మాత తల పంచేస్తూ ఆయన చెప్పింది నిజమే, ఈ మొక్క పూర్తిగా అదృశ్యమైపోయింది, ఇక్కడ దాన్ని మనం వెతకాలి. కానీ నేను దానికి దగ్గరగా ఉండి అదే ప్రయోజనాలు ఇవ్వగల వేరే మొక్కను కనుక్కున్నాను, అంటే దానిని పోలి ఉండే వేరే మొక్కను నేను కనుక్కున్నాను అని చెప్తుంది. ఎందుకంటే ఆ మొక్క అదృశ్యం అయిపోతుందంట. తర్వాత నేను వారి వెతికే మొక్క ఎందుకు లేదు అని అడిగాను. ఆమె అడవుల పరిస్థితులు మారిపోతున్నాయి, అనేక జాతులు అంతరించిపోతాయి, అయితే కొత్తవి వస్తాయి, అదే భూమాత యొక్క సౌందర్యం. ఆమె ప్రపంచం అనంత వైవిధ్యాలు ఆశ్చర్యాలతో కూడి మారుతున్న కాలానికి అనుగుణంగా నిరంతరం మారుతూ ఉంటుంది భూమి యొక్క ప్రపంచం అని చెప్తుంది అనమాట. భూమాత నాతో దానిని సామర్థ్యం క్షీణిస్తూ ఉంది, అందుకే దానిని మరణించనిచ్చాను అని చెప్తుందంట. భూమాత ఏం చెప్తుందంట సీతాదేవితో, దాని సామర్థ్యము క్షీణిస్తూ ఉంది, అందుకే దానిని మరణించనిచ్చాను, అందుకే అవి అంతరించిపోతున్నాయని భూమాత సీతాదేవితో చెప్తుందంట. ఆ కుటుంబానికే చెందిన మరొక విభాగం ఇప్పుడు వృద్ధి చెందుతోంది, దానితో సర్వసాధారణమైపోతున్న శారీరక సమతుల్యతలు నివారించవచ్చు, అసమతుల్యతలు నివారించవచ్చు అని ఇప్పుడు మనం స్నేహం చేయడానికి కొత్త నేస్తం దొరికిందని భూదేవి సీతాదేవితో చెప్తే సీతాదేవి సోమతో చెప్తుంది, మనకు కొత్త స్నేహితురాలు దొరికింది, ఆ మొక్కలే వాళ్ళకి స్నేహితులు అనమాట. అట్లా చెప్పిందంట. అయితే ఆ ఋషి అవసరమైన వారికి బాగు చేయడానికి ఔషధం దొరికిందని ఆనందంతో తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడట. తర్వాత ఏం జరిగిందంటే అడవిలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఋషి చంద్రిక తన కుమారునితో పాటు వచ్చి చూడటానికి వచ్చిందంట. చూడండి, చంద్రిక భర్త శూర్పణఖతో పాటు మాయలో పడిపోయి మరణిస్తాడు కదా నదిలో, అతను మళ్ళీ ఆమె బిడ్డగా పుట్టాడని చెప్పింది కదా. అయితే ఆ బిడ్డను తీసుకొని చంద్రిక ఒక రోజు వచ్చిందంట సీతాదేవిని చూడటానికి. అయితే అంత దూరం పాటు బిడ్డతో సహా ప్రయాణించి మమ్మల్ని చూడటానికి రావడం మాతకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంట. మీరు నన్ను కుమారునితో ఆశీర్వదించినప్పుడు నేను మిమ్మల్ని చూడటానికి రాకుండా ఎలా ఉండగలను మాత అని చంద్రిక అంటుందన్నమాట. ఆ మాట ఆ బాలునిపై తదేకంగా చూసి నవ్వుతుందంట. ఇతను మంచి మనిషి చంద్రిక, కానీ అతిశయపడే బలహీనత మాత్రం ఉంది. మంచి మనిషే కానీ చాలా అతిశయం ఉంది ఇతని దగ్గర అని చెప్తుందంట. శూర్పణఖ చేసినది ఆ బలహీనతను బయటికి తేవడానికే. ఏది జరిగినా మన మంచిగా అంటారు కదా, శూర్పణఖ చేసింది ఎందుకంటే ఇతని యొక్క బలహీనతని బయటకు తేవడానికే. అతను తన పాఠం నేర్చేసుకున్నాడు. అయితే పెద్దవాడయ్యేసరికి కర్మ పరీక్ష ఉంటుంది మళ్ళీ. అతను నిన్ను తోసిపుచ్చకపోగా నీ ఋషి మార్గాన్ని అతని జీవితాంతం అనుసరిస్తాడు. చూడండి ఎంత చక్కగా చెప్తుందో. అతను ఋషి అవుతాడట. ఆవిడ మాటను త్రోసిపుచ్చకుండా పోగా ఇంకా పెద్ద ఋషి మార్గాన్ని అతని జీవితాంతం అనుసరిస్తాడట. గత జన్మలో తనను లోబరుచుకున్న విషయంపై అతను ఆధిపత్యం పొందుతాడు. ఏదైతే తన బలహీనతను లోబరుచుకుందో దానిపై ఇతను ఆధిపత్యాన్ని పొందుతాడు అని చెప్తుంది. అయితే మాతకు ప్రమాణం చేస్తూ చంద్రిక, నాకు మీ పట్ల ఉన్న కృతజ్ఞతను నేను ఎన్నడూ వెల్లడి చేయలేదు. అతనికి ధర్మ మార్గంలోకి తిరిగి వచ్చే అవకాశాన్ని కల్పించారు, అంతేకాక నా ప్రేమతో అతనికి తోడ్పడే అవకాశాన్ని కూడా ఇచ్చారు అని చెప్తే సీతాదేవి మళ్ళీ ఏమంటుందంటే, నీ ప్రేమలోని స్థిరత్వాన్ని స్పష్టతను చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
అది నీ వ్యక్తిగత కోరికతో కప్పబడకుండా నిర్మలంగా బేషరతుగా ఉంది. అంటే షరతులు లేకుండా ఉంది నిర్మలంగా. నిజమైన కరుణ ద్వారా ఏర్పడే క్షమాబుద్ధికి నువ్వే ఆదర్శం. అంతేకాక చంద్రిక, నువ్వు ఎన్నడూ నీ గౌరవాన్ని కోల్పోలేదు. నీ ప్రేమ వల్లనే అతనికి ఈ మార్చుకునే అవకాశం వచ్చింది. అది ప్రేమ కర్మ పరిస్థితులను కూడా మార్చగలదన్న వాస్తవాన్ని ప్రకటిస్తుంది. నువ్వు చేసే ఇదంతా ఏంటి తెలుసా? ప్రేమ అనేది కర్మ పరిస్థితులను కూడా మార్చగలదట. ప్రేమకు అంతటి శక్తి ఉందట. ఎన్నడూ దారి తప్పకు చంద్రిక. నీ ఉదాహరణ ద్వారా నువ్వు ప్రపంచానికి ఎంతో ఈ యొక్క ఉదాహరణ ద్వారా నువ్వు ప్రపంచానికి ఎంతో మేలు చేస్తావు. కాబట్టి ఎన్నడూ ఈ దారి నుంచి తప్పించుకొని వెళ్ళకు అని చెప్తుంది. చంద్రిక అనేక రోజుల పాటు వాళ్ళతోటే ఉందంట. మాత ఆమె మనసులో వేరే ఏదో మెదులుతోంది అని గ్రహించి అదేంటో చెప్పమందంట. నీ మనసులో ఇంకోటి ఏదో ఉంది, అదేంటో చెప్పు అంటుందన్నమాట. అయితే శ్రీరామునితో మీరు విడిపోవడం నాకు విచారాన్ని కలిగించింది. మాట కనిపెట్టేస్తుంది నా మనసులో ఏదో ఉందని. సరే అంతా బాగానే ఉంది కానీ నీ మనసులో ఏదో మెదులుతుంది కదా అని నాకు చెప్పు అనగానే, నాకు శ్రీరాముని నుంచి మీరు విడిపోవటం విచారం కలిగించింది అంటే మాత ఏమంటుందంటే సందేహిస్తూ అంటుందన్నమాట. ప్రజలు శ్రీరాముడు మిమ్మల్ని పంపించి వేశాడు అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చింది డౌట్. ప్రజలు ఏమనుకుంటున్నారు? శ్రీరాముడే మిమ్మల్ని పంపించేశాడని అనుకుంటున్నారంట. స్వచ్ఛత మంచితనాల మూలమైన మీరు ఇంకా ఎందుకు కష్టపడాలి అని తనకు వచ్చిన డౌట్ని అడుగుతుంది. ఈ విధంగా మాట్లాడుకున్నారని వినడం మాకు మొదటిసారి. అది నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేయగా మాత నిర్వికారంగా ఊరుకుందంట. సోమకైతే ఇలా వినడం మొదటిసారట. మాత అయితే ఏమీ లేకుండా నిర్వికారంగా అలా ఉండిపోతుందంట. నేను ఆ మాటలు ఖండించబోగా మాత మౌనంగా ఉండమని సూచించిందంట. అట్లా మాట్లాడకూడదని ఏమో ఖండించబోతుందంట ఈవిడ సోమ. అయితే మాత ఏం చెప్తుంది? మౌనంగా ఉండమని సైగ చేస్తుంది అనమాట. తర్వాత నిదానంగా, చంద్రిక, వేర్పాటు అన్నది ఏమీ లేదు. ఆ విధంగా చేసేవారు సత్యాన్ని చూడటం లేదు. రాముడు నేను ఒకరే అయి ఉండగా అది ఎలా జరుగుతుంది? ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. మేమిద్దరం పక్క పక్కన ఉన్నట్టుగా ఉన్నాం. వేర్పాటు అన్నది మనసులో మాత్రమే ఉంటుందని మేము ప్రపంచానికి చూపాలి. మేము అత్యున్నతమైన దైవమైన బ్రహ్మం నుంచి, పరబ్రహ్మం నుంచి విడివడలేదు. ఆ భౌతిక కళ్ళతో చూసే వాళ్ళకి మనసుకి వేరుపాటు ఉంటుంది కానీ మాకైతే అలాంటి మనసులో ఉన్న వాళ్ళకే ఉంటుంది కానీ మాకైతే అలాంటిది ఏమీ లేదు. మన పరబ్రహ్మం నుంచి అయితే మేమేం విడిపడలేదు అని చెప్తుంది అనమాట. భౌతిక ప్రపంచంలోంచి విడిపడటం అన్నది ఒక వాస్తవం. మేమే విడిపోతే అప్పుడు మానవాళి పతనం ప్రారంభం అవుతుంది. ఎంత చక్కగా చెప్తుందో. మానవాళి పతనమే అవుతుందంట. వీళ్ళు గనక విడిపోతే, మేమే గనక విడిపోతే అప్పుడే మానవాళి పతనం ప్రారంభం అవుతుంది. అటువంటి మాటలు మాట్లాడే వారికి రాముడు తెలియడు. ఆయన ధర్మం గురించి విడిపడడం అసంభవం. ధర్మానికి ప్రతిరూపం ఆయన అలాంటి ధర్మం నుంచి విడిపడడం అసంభవం. దేశ మాత్రమైనా సరే భార్యని వెళ్ళగొట్టిన భర్త ధర్మంలో జీవిస్తున్నట్టు కాదు. మరి ఇది ఎలా అంటావా? ప్రేమ సారం, ప్రేమ లేకుండా ధర్మం లేదు. ఇదంతా ఎలా అంటావంటే, ఎందుకంటే ప్రేమ యొక్క సారం అలా ఉంటుంది. ప్రేమ లేకుండా ధర్మమే లేదు. అటువంటి మాటలు పట్టించుకోకు చంద్రిక. ఇవి మనం జవాబు ఇవ్వవలసినవి కాదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అన్నిటికీ మనం జవాబు ఇస్తూ పోవక్కర్లేదు. కాబట్టి ఇలాంటి వాటికి మనం జవాబు ఇవ్వవలసిన అంతటివి కావు అని చెప్తుంది. చూడండి, మనం కూడా ఎదుర్కొంటూనే ఉంటాం ఇలాంటి వాటివి. కొన్నిటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మౌనంగానే ఉండాలని సీతాదేవి మనందరికీ చెప్తుంది. ఈ విషయం అండర్లైన్ చేసుకుందాం. మాత సుదూరంగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. తర్వాత కొత్త స్వరంతో, మనుషులు సీత నిస్సహాయంగా రావణ్తో అపహరించబడింది అని కూడా చెప్పుకుంటున్నారు. అలా మాట్లాడే వారికి సీత గురించి తెలియదు. నేను నిస్సహారాయని కాదు, బందీని కాదు. పంచవటిలో జరిగిందంతా నా ఎంపిక మాత్రమే. నేను ఆ రాక్షస లోకంలోకి ఇష్టపూర్వకంగా వెళ్ళినట్లయితే ఆ యుద్ధం జరిగేది కాదు. నేను ఇష్టం లేకుండా ఆ రాక్షస రాజ్యంలోకి వెళ్తే యుద్ధం ఏం జరిగేది కాదు. ఇష్టపూర్వకంగా వెళ్ళాను కాబట్టి జరిగింది. ప్రపంచం ఇంకా భయపు కోరలలోనే చిక్కుకొని ఉంది. రాముడు తన రాక్షస జీవితం నుంచి విముక్తి పొందేవాడు కాదు లేదు. కాబట్టి చంద్రిక, ప్రజలకు తెలియనిది ఎంతో ఉంది. అది సరైన మార్గమే. ఎందుకంటే ఆ విషయాలు అర్థం చేసుకోవటం ఋషులకు కూడా కష్టం. ఇంకా మానవ మాత్రలే ఎంత, ఋషులకే అది అర్థం చేసుకోవడం కష్టమట. చంద్ర ముఖంలో ఆరాటం తగ్గి ప్రశాంతత చోటు చేసుకుంది. మాత, నువ్వు నా మనసులోని అంతిమ భారాన్ని కూడా తీసేసావు అని చెప్తే, మాత ఆమెను హత్తుకొని, చంద్రిక వెళ్ళు, భర్తతో సమాజంతో వెలివేయబడిన ఒక స్త్రీ ఎలా ఉండగలదో చూపించే ఉదాహరణగా ఉండు. భర్తతోనూ ఇంకా ఏంటి, సమాజంతోనూ వెలివేయబడిన ఒక స్త్రీ ఎలా ఉండగలదో చూపించే ఒక ఉదాహరణగా నువ్వు ఉండు. అతనిని తిరిగి ధర్మ మార్గంలోకి ఎలా తేగలవో చూపు.
దానివల్ల అతను ఇంకెప్పుడు ఇంకొక స్త్రీని వెళ్ళగొట్టడు. రాముడు నేను నిన్ను కోరేది అదే అని చెప్పి చంద్రికకి ఒక ఒక బూస్టింగ్ ఇచ్చి పంపిస్తుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత మాత ఒక్కటే బయట కూర్చొని ఉండగా నేను ఆమెకు సాయంత్రం పానీయం తెచ్చాను. చీకటి పడింది. పిల్లలు నిద్రపోయారు. మాత ఆకాశాన్ని తదేకంగా చూస్తూ ఉంది. ఆ మసక వెలుతురులో ఆమె ముఖంలో నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఎదురుచూపు కనిపించింది. మాట దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాను నేను. ఆమె బదులు ఇవ్వలేదు. నేను ఆమె పక్కనే మౌనంగా కూర్చొని ఇక్కడే ఉండాలా లేక ఆమెను ఒంటరిగా వదిలి లోపలికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. నా మనసు ఆయన మీదే ఉంది. ఆమె వినిపించినట్లుగా అందంట. నేను చంద్రికతో మాట్లాడిన మాటలు యథార్థం. సీత రాముని హృదయంలో నివసిస్తుంది. రాముడు సీత హృదయంలో నివసిస్తాడు. మా మధ్య వేరుపాటు లేదు. అయినప్పటికీ మేము ఈ మానవ లోకానికి దాని ఆనందాలు, బాధలు రెండూ అనుభూతి చెందడానికి వచ్చాం. అవి భ్రమలు తప్ప మరేమీ కాకపోయినా కొన్నిసార్లు నిజం అనిపిస్తాయి. ఎందుకంటే మేము కూడా భౌతిక సృష్టి అంతటి లాగా మాయకు లోబడే ఉన్నాము. చూడండి, అంత ఇదిగా ఉన్నా కూడా భౌతిక సృష్టి యొక్క మాయకు లోబడే ఉన్నాము మేము కూడా అని చెప్పి. మాకు మానవ శరీరాలు, మానవ మనసులు, మానవ భావాలు ఉండడం వల్ల కొన్నిసార్లు ఈ ఎదురు చూపు వస్తుంది. ఆయన మందిరంలో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండడం వలన నాకు ఈ భావం ఏర్పడింది. నాకు పిల్లలు, అడవి జంతువులు, మొక్కలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన అక్కడ ఎంతో బాధ్యతతో ఎన్నో విధులు నిర్వర్తిస్తూ ఎన్నో విషయాలు చూసుకోవాలి. ఆయనను జాగ్రత్తగా చూసుకోవడానికి, ఆయనలోని మానవ భాగాన్ని సేద తీర్చడానికి ఎవరు ఉన్నారు అంటూ అలాగా అభిచారంగా శూన్యంలో చూస్తూ ఉంటదన్నమాట. నేను, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వారి భార్యలు, నీ సోదరి, ఆ తల్లి రాణులు ఉన్నారు కదా అని సోమ అంటుందన్నమాట. మేమందరం వీళ్ళందరూ ఉన్నారు కదా అని సోమ చెప్తుంది. అప్పుడు అవును, ఆమె ముఖం తేరుకుందంట. నేను విచారపడిన అవసరం లేదు. అతను ప్రేమ భక్తితో చుట్టబుట్టబడి ఉన్నాడు. అయినా ఆయన మానవ శరీరం నా కోసము, నా శరీరం ఆయన కోసము ఎదురు చూస్తూ ఉంటాయి. మేము మాలోని మానవ భావాలను కాదనలేము సోమ. ఈ రూపాలు ఉన్నంత వరకు అది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ దేవలోకం నుంచి దిగు మానవ రూపంలో వచ్చారు కాబట్టి ఇది ఈ మానవ రూపం ఉన్నంత వరకు ఇది కాదనలేము. ఈ రూపాలు ఉన్నంత వరకు అది అలాగే ఉంటుంది. నేను ఈ మానవ శరీరాన్ని అనుభూతి చెందిన తర్వాత వాస్తవంలోనే సేద తీరుతాను. ఆ మాటలతో మాట ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయిందంట ఇట్లా మాట్లాడి. నేను కూడా లోపలికి వెళ్ళిపోయాను అంటుంది. మాకు 2 కుటీరాలు ఉన్నాయి. ఒకటి మాత కోసము, మరొకటి పిల్లలకు, నాకు. వారు బాల్యంలో ఆమెతో పాటు పడుకునేవారు కానీ కొంచెం పెరిగిన తర్వాత నేను వారిని తీసుకొని వెళ్ళాను. మాత ఒంటరిగా గడిపే అవకాశం ఉంటుందని, ఆమె ఎక్కువసేపు నిద్రపోదు, ధ్యానంలోనే గడుపుతుంది కాబట్టి పిల్లలను తన దగ్గరే ఉంచుకుంటుందంట. అయితే పిల్లలకు 6 సంవత్సరాలు వచ్చేసరికి మాత వారికి పడుకునే ముందు కొంతసేపు ధ్యానం చేయటం అలవాటు చేసి ఒక కథ చెప్తూ ఉండేదట. 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ధ్యానాన్ని అలవాటు చేయటమే కాకుండా ఒక కథ చెప్తూ ఉండేదంట. వారికి ఆ ఋషుల కథలు వినడం అంటే ఎంతో ఇష్టమంట. ఒకరోజు ధ్యానం తర్వాత మాత వారిని మీరు ఏ కథ వినాలనుకుంటున్నారు అని అడిగిందంట. ఇద్దరు ఋషి అనసూయ మరి నదీ దేవతల కథ చెప్పు అని అన్నారట. మాట నవ్విందంట. ఆమె వారికి ఆ కథ ఎన్నో సార్లు చెప్పేసే ఉందంట. కానీ వాళ్ళు మళ్ళీ అడిగేసరికి నవ్వుతుందన్నమాట. వాళ్ళు అడిగారు కనుక ఆమె మళ్ళీ అదే కథ మొదలు పెట్టిందంట. ఋషి అనసూయ ఆమె భర్త అత్రి మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకోవడం కోసం చెట్లు నీరు లేక ఒక నిర్జన ప్రదేశాన్ని వెతుకుతూ ఒక అరణ్యానికి చేరారట ఆశ్రమం కోసం. అక్కడ చెట్లు నీరు లేక మాడిపోతున్నాయట. అనేక జంతువులు వలసపోయాయట. కనుచూపు మేరలో మనుష్యులే లేరట. అత్రి మహర్షి ధ్యాన సాధనకు ఇది అనువైన చోటు అని భావించగా ఏ హడావిడి లేకపోవటం బానే ఉన్నా జీవరాశి లేకపోవడం అనసూయ ఋషికి బాధ కలిగించిందట. ఒకరోజు ఆమె అడవిలో నడుస్తూ ఉండగా ఆహారం లేకపోవటం వల్ల చిక్కి శల్యమైపోయిన ఒక పులి కనిపించిందట. ఆమె అతడు తన పంజాతో నీటి కోసం నేలని తవ్వడం చూసిందంట. ఆమెలోని కరుణ పెళ్లిబుకి ఈ అడవికి ఏమైంది అని అడిగితే ఈ అడవి శపించబడింది. అందువలన 10 సంవత్సరాల నుంచి వానలు లేవు అని చెప్పాడట విచారంగా. మాట దయచేసి మాకు సహాయం చేయండి. అనేక తరాలుగా మా కుటుంబం ఈ అడవిలోనే నివసిస్తుంది. దీనిని వదిలి వెళ్ళడం భావ్యం కాదు. అయితే మాత అప్పుడు అందంట, ఈ అరణ్యానికి నీటిని జీవాన్ని తిరిగి తెస్తాను అని మాట ఇచ్చిందంట. ఆ రాత్రి ధ్యానంలో సహాయాన్ని వెతుకుతూ ఆమె దివ్య లోకాలకి ఇది అనసూయ మాత కథ చెప్తుంది అనమాట. అనసూయ మాత ఇట్లా దివ్య లోకాలకి ప్రయాణించిందంట. లవుడు ఉద్వేగంతో దివ్యలోకం ఎక్కడ ఉందమ్మా మేఘాల పైన అని అడుగుతాడట లవుడు. మాట నవ్వి
అతని తలను హత్తుకుందంట. ఈ విషయాన్ని అతనికి ఎన్నోసార్లు వివరించిందంట. కళ్ళు మూసుకో అని సూచించిందంట. వారి హృదయాలపై మృదువుగా తడుతూ ఆమె వారితో దివ్యలోకం మీ లోపలే ఉంది. అది ఎంత సుందరంగా ఉందో చూడండి అందంట వారితో. వాళ్ళ తల నిమురుతూ వాళ్ళ హృదయానికి హత్తుకొని వాళ్ళ హృదయం మీద దూకొడుతూ ఆ దివ్యలోకం ఎక్కడో లేదు మీ లోపలే ఉంది చూడండి అని చెప్పి కథను కొనసాగిస్తుందంట. అనసూయ ఋషి దివ్యలోకంలోని సౌందర్యాన్ని, జీవాన్ని అంతటిని చూసి ఆ సౌందర్యాన్ని భూమిపైన ప్రత్యక్షీకరించాలనుకుంది. ఆమె ఒక నది వద్దకు వచ్చి ఆ అందమైన నదీ దేవత మందాకిని దేవిని పిలిచిందంట. ఆ దేవత నది నుంచి బయటికి రాగా ఋషి ఆమెతో, దయచేసి అడవిలో జీవాన్ని పునరుద్ధరించడంలో నాకు సహాయం చెయ్యి, నాతో పాటు భూమి మీదకి రా అని చెప్పి అడుగుతుందంట. ఓకేనండి, మరి ఇక్కడ ఆపేద్దాం, మన టైం అయిపోయింది. రేపొద్దున ఆ నది తల్లి ఏం చెప్తుందో సీతాదేవితో, ఆ ప్రదేశం ఎలా నిర్వీర్యం అయిపోయిందో, ఎందుకు రమ్మంటున్నావు అని అడగడం, ఇదంతా రేపు చూద్దాం రేపటి భాగంలో. ఓకే థ్యాంక్ మేడం, యూ థ్యాంక్ మేడం. యూ.